శతక సాహితీ సరస్వతికి నమస్కారం. విరచిత శుద్ధ సాళవ నవీన మృదుస్వర మంద్ర మధ్యతార రుచిర దేశి మార్గ మధురస్వర గీత సుధాతరంగిణీ తరళ తరంగజాల సముదంచిత కేళి విలోల సంగమేశ్వర శరణయ్య నాకు బసవా 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 వృషాధిపా. ఓ నందీశ్వర స్వామి, విరచిత శుద్ధ సాళవ నవీన మృదుస్వర మంద్ర మధ్య తార రుచిర దేశి మార్గ మధురస్వర గీత సుధాతరంగిణీ తరళ తరంగజాల. చాలా మధురములైనటువంటి గీతములను రచించి శుద్ధ సాళవ రాగం, ఆ రాగంలో నవీన మృదుస్వర క్రొత్తవైనటువంటి స్వరములతో మంద్ర మధ్య తార రుచిర దేశి మార్గ మంద్రస్థాయిలో, మధ్యమ స్థాయిలో, తారస్థాయిలో చక్కగా పాడుతూ దేశీ రీతిలో, మార్గరీతిలో రచించినటువంటి చక్కని కవితలను మధురస్వర గీత సుధాతరంగిణీ తరళ తరంగజాల మధురములైనటువంటి స్వరములతో ఆ సుధా మధురములైనటువంటి గీతములను ఆలపిస్తూ ఉండగా సముదంచిత కేళి విలోల ఆ గానములో ఆనంద పారవశ్యములో తేలియాడేటువంటి ఓ నందీశ్వర స్వామి, సంగమేశ్వర, ఓ సంగమేశ్వర స్వామి, ఆ కవితాగాన సంగమములో ఆనందించేటువంటి వాడా, శరణయ్య నాకు బసవా 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 వృషాధిపా. మధురములైనటువంటి పదములతో, స్వరములతో చక్కని గీతములు రచించి సాళువరాగంలో, శుద్ధ సాళువరాగంలో చక్కని బాణీలు ఏర్పరిచి మంద్రస్థాయిలో, మధ్యమ స్థాయిలో, తారస్థాయిలో వాటిని అనుభూతిప్రదంగా ఆలపిస్తూ ఆ గానముతో పరమేశ్వరుని ప్రస్తుతిస్తుండగా దాన్ని విని మైమరచిపోయి ఆనందించేటువంటి వాడవు ఓ నందీశ్వర స్వామి. విరచిత శుద్ధ సాళవ నవీన మృదుస్వర మంద్ర మధ్య తార రుచిర దేశి మార్గ మధురస్వర గీత సుధాతరంగిణీ తరళ తరంగజాల సముదంచిత కేళి విలోల. మధురములుగా మృదువైనటువంటి లలితమైనటువంటి పదములతో చక్కని గీతములను రచించి శుద్ధ సాళువ రాగములో స్వరములను ఏర్పరిచి కూర్చి ఆ స్వరములతో ఈ మధురములైనటువంటి ఈ గీతములను అమృత మధురముగా ఆలాపన చేస్తూ ఆ కవితా గానముతో పరమేశ్వరుని ఆరాధిస్తుంటే నీవు ఆ కవితా గానములోని శివభక్తికి, ఆ శివభక్తితో కూడినటువంటి పారవశ్యమునకు మైమరచిపోయి ఆనందిస్తూ ఉంటావయ్యా ఓ నందీశ్వర స్వామి. శరణయ్య నాకు, నీవే నాకు శరణయ్యా. ఈ కళామార్గములో కవులు, గాయకులు అందరూ కూడా శివభక్తితో పరమాద్భుతమైనటువంటి గానం చేస్తూ, ఆ కవితారాధన చేస్తూ, సంగీతారాధన చేస్తూ ఉంటే అవి విని పారవశ్యములో ఉండేటువంటి ఓ నందీశ్వర, నీవే మాకు శరణయ్యా, నీవే మమ్మల్ని రక్షించాలి అంటూ ఆ నందీశ్వరుని కళామార్గముతో ఎలా అర్చించాలి, కళామార్గముతో ఆ పరమేశ్వరుని ఎలా చేరుకోవాలి అని తన భావములను అద్భుతముగా వివరించి చక్కని పద్యములలో తెలియజేసిన పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకంలోని మరి యొక్క పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. జై వృషాధిప.